ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? న్యూట్రిషన్ వాల్యూ ఏ విధంగా ఉంటది? అసలు ఎవరు తీసుకోవచ్చు? ఎవరు తీసుకోకూడదు? నిజంగా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అందరూ తినొచ్చా? ఒకవేళ ఇవి తీసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఓవరాల్‌గా చూస్తే హెల్త్‌కి చాలా మంచిది. డైజెషన్ సరిగా మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక జిగురు పదార్థాన్ని ప్రొడ్యూస్ చేసి బౌల్ మూమెంట్స్ అవి బాగుండేలా చేస్తుంది. ఇంకా డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ఇది హ్యాపీగా తీసుకోవచ్చు. డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్, ఒమేగా 6 ఎసెన్షియల్ ఫ్యాట్ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మన గుండెకి సంబంధించి గుండె ఆరోగ్యంగా ఉండడానికి, రక్తనాళాల్లో పూడికలు రాకుండా ఉండటానికి, రక్తనాళాల్లో కొవ్వు అడ్డుకుని ఉండి బ్లాకేజెస్ వస్తాయన్నమాట. దానివల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. వాటిని నివారించడానికి కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఒక 100 గ్రాముల ఫ్లాక్స్ సీడ్స్ మనం తీసుకుంటే అందులో 55 క్యాలరీస్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు 3 గ్రాముల వరకు ఉంటాయి. ఫైబరు 2.8 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఫ్యాట్ 4.3 గ్రామ్స్ వరకు కూడా ఈ ఫ్యాట్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాట్ కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఆ ఫైబర్ కూడా సాల్యుబుల్ ఫైబర్ 40% వరకు ఉంటుంది. ఇన్సాల్యుబుల్ వచ్చేసరికి ఒక 60% వరకు ఇన్సాల్యుబుల్ ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఇది హెల్త్కి చాలా మంచిది. కానీ ఇది ఎవరు వాడకూడదు. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఈస్ట్రోజన్ అనేది ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది. అంటే దాదాపుగా హ్యూమన్ ఈస్ట్రోజన్, ఫిమేల్ ఈస్ట్రోజన్ లానే పనిచేస్తుంది ఇది. అందుకే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఫ్లాక్స్ సీడ్స్ వాడకూడదు. ముఖ్యంగా మొదటి 3 నెలలు 6 నెలలు వాడకూడదు. ఈ ఈస్ట్రోజన్ అనేది కొందరు బాగా సెన్సిటివ్గా ఉంటారనమాట. అలాంటి వాళ్ళల్లో ఈ ఫ్లాక్స్ సీడ్స్ అవాయిడ్ చేయడమే మంచిది. ఇంకా థైరాయిడ్ ఉన్నవాళ్ళు, ఈ ఫ్లాక్స్ సీడ్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఇందులో ఉన్న సైనోజెనిక్ గ్లైకోసైడ్ అనేది థైరాయిడ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అది కూడా నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. దాని ఫంక్షన్ని స్లైట్గా మార్చగలిగే శక్తి ఉంటుంది అనమాట దీనికి. సో ఫ్లాక్స్ సీడ్స్ థైరాయిడ్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఇది వాడేటప్పుడు కూడా మితంగా వాడటం మంచిది. అంటే కొత్తగా మీరు మొదలు పెడదాం అనుకుంటే ఒక అర స్పూను, హాఫ్ చెంచాతో స్టార్ట్ చేయండి. బ్లోటింగు, ఎలర్జీస్ ఇలాంటివి రాకుండా ఉంటే 1 స్పూను, తర్వాత 2 స్పూన్లు అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సగటు మనిషి ఈ ఫ్లాక్స్ సీడ్స్ రోజుకి 1 నుంచి 2 స్పూన్లు వాడటం మంచిది. అంతకు మించి కూడా అవసరం ఉండదు మనకి. సో 1 నుంచి 2 స్పూన్లు వాడితే సరిపోతుంది. బెస్ట్ మెథడ్ ఏంటంటే నార్మల్గా పచ్చిగా తీసుకునే దానికన్నా వేపి దాన్ని పౌడర్లా చేసి తీసుకోగలిగితే మంచిది. దీన్ని వేయించినప్పుడు మాత్రమే ఇందులో ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అందుకే వేయించి తీసుకోవడం అనేది మంచిది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది. కానీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్, థైరాయిడ్ వాళ్ళు వాడకూడదు. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.